ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి యువత కేవలం మన రాష్ట్రంలోనే ఉద్యోగ అవకాశాలు కాదు, పక్క రాష్ట్రమైన తెలంగాణ, దక్షిణ భారతం, ఉత్తర భారతం ఎక్కడైనా చేసుకోవచ్చు. దానికంటే ముఖ్యము అందరి కోరిక చదువుకున్న వాళ్ళది, మరీ ముఖ్యంగా వాళ్ళ తల్లిదండ్రులు, తాత, అమ్మమ్మలు, మా మనవడు, మా అబ్బాయి ఫారిన్లో ఉన్నాడు, విదేశంలో ఉద్యోగం చేస్తున్నా అంటే ఎంతో ప్రతిష్టాత్మకంగా వాళ్ళు భావిస్తారు. గ్రామాల్లో అదిగో పలానా వారి అబ్బాయి అక్కడ ఫారిన్ వెళ్ళాడంట, పలానా వాళ్ళ మనవడు వెళ్ళాడంట అని వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు. వాళ్ళకి ఎంతో గౌరవంగా దక్కినట్టుగా భావిస్తారు. కనుక మనం ఇతర దేశాలలో ఉద్యోగ అవకాశాలు పొందాలంటే విదేశీ భాషలను మనం నేర్చుకోవాలి. ఇవాళ నేను స్కూల్ పిల్లలకి, కాలేజీ పిల్లలకి ఇచ్చే సలహా ఏంటంటే, ఇప్పుడు మంచి డిమాండ్ ఉన్న దేశము, డిమాండ్ ఉన్న మనకి ఉద్యోగ అవకాశాలు ఎక్కడున్నాయంటే జర్మనీ. కనుక మీరు కాలేజీలో స్కూల్లో జర్మన్ భాష నేర్చుకున్నారంటే మీ కోర్సు పూర్తి అవగానే, డిగ్రీ అవగానే విమానం ఎక్కడమే. అయితే దాంట్లో ప్రావీణ్యత ముఖ్యం. ఏదో నేర్చుకున్నా అంటే నేర్చుకోవడం కాదు. దాంట్లో A1, A2, B1, B2 అని ఉన్నది. ఆ B1 ప్రావీణ్యం తప్పనిసరిగా ఉంటే మీకు జర్మనీలో జాబు గ్యారంటీ. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ, దానికి మేనేజింగ్ డైరెక్టర్ గణేష్ కుమార్ ఉన్నాడు. ఆయన వివిధ అవకాశాలు, యువత యొక్క నైపుణ్యాలను పెంచడం, విదేశాలకు ఏ భాష నేర్పిస్తే విదేశాల్లో నర్సులకు, యువతకు, ఇంజనీర్లకు ఉద్యోగాలు వస్తాయని గట్టిగా ఆయన కన్నేసి, ఆయన ఒక దృఢ సంకల్పంతో ఎన్ని వేల మందిని విదేశాలకు పంపి ఉద్యోగాలు ఇవ్వగలం అనే సంకల్పంతో ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ శరవేగంతో వాళ్ళు అడుగులు వేస్తున్నారు. దానికోసం వాళ్ళు వివిధ సంస్థలతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారు. ఈ సంస్థలు గవర్నమెంట్ సంస్థలు అవసరం లే, ప్రైవేట్ సంస్థలతో అవగాహన రాసుకుని, ఒప్పందం రాసుకుని, ఇక్కడే శిక్షణ పూర్తి చేసి, భాషలో శిక్షణ, నైపుణ్యాల శిక్షణ పూర్తి చేసుకుని ఉద్యోగాలు విదేశాలకు పంపుతున్నారు. మీరు బ్రోకర్ల ద్వారా, కన్సల్టెంట్ల ద్వారా వెళ్ళారా మోసపోతారు. ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ ద్వారా వెళ్తే, అలాగే తెలంగాణ వాళ్ళు తెలంగాణ నైపుణ్యాభివృద్ధి సంస్థ, మీకు ఎటువంటి రిస్క్ ఉండదు. అక్కడ ఉద్యోగం పెట్టుకున్నవాడు మోసం చేసే అవకాశం లేదు. జీతం ఎంత మాట్లాడుకున్నారో అంత కరెక్ట్గా మీ బ్యాంక్ అకౌంట్లోకి వస్తుంది. అందువల్ల మీరు ప్రభుత్వం ద్వారా వెళ్ళండి, కానీ బ్రోకర్లు, మాయమాటలు, దళారులు ఆ డబ్బు కొట్టేస్తారు మీ దగ్గర. నేను ఫారిన్లో ఉద్యోగం ఇప్పిస్తానని డబ్బు కొట్టేస్తారు. కొంతమంది ఉద్యోగం ఇవ్వరు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఉద్యోగం ఉండదు, కంపెనీ ఉండదు, ఏముండదు, మోసపోతారు. ఇప్పుడు మెకట్రానిక్స్ అనే కంపెనీ జర్మనీలో ఉద్యోగాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. వాళ్ళకి అనేక మంది కావాలి. దానికి ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ, ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషను 2COMS అనే సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఈ జర్మన్ భాషలో మెకట్రానిక్స్ అనే సంస్థ జర్మనీలో కావాలంటున్నారు. జర్మనీ భాషలో శిక్షణ ఇస్తున్నారు. ఇది ఉచిత శిక్షణే. ఈ శిక్షణ 2 కేంద్రాలు ఉన్నాయి, విశాఖ, విజయవాడ. జర్మన్ భాషలో శిక్షణ ఇస్తారు. మరి ఎలా దరఖాస్తు చేసుకోవాలి? ఇది https://naipnyam.ap.gov.in లేదా ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ యొక్క వెబ్సైట్లోకి వెళ్ళండి. దాంట్లో మీరు నమోదు చేసుకోవాలి. మీరు నమోదు చేసుకునేది మాకు మెకట్రానిక్స్కి జర్మనీ భాషలో శిక్షణ పొందడానికి అవకాశం కల్పించండి అని. ఆ విధంగా మీరు ఇక్కడ ఫైల్ పెట్టుకుని తిరిగి ఈ అది కావాలి, ఇది కావాలనే బదులుగా జర్మన్ భాష నేర్చుకోండి. ఇప్పుడు మీ డిగ్రీ పూర్తయింది, త్వరలో జర్మన్ భాష చేరేసేయండి. జర్మన్ భాష, మరీ ముఖ్యంగా నర్సులైతే
100 జర్మన్ భాష నేర్చుకుంటే నర్సుకి నెలకి 3 లక్షల జీతం, కొంతమందికి 4 లక్షలు కూడా ఇస్తున్నారు. కనుక ఎవరైనా విదేశీ భాష నేర్చుకుంటే బ్రహ్మాండమైన అవకాశం. జర్మనీతో పాటు జపనీస్ నేర్చుకోండి. అట్లాగే ఇంగ్లీష్లో కూడా స్పోకెన్ ఇంగ్లీష్లో ప్రావీణ్యం ఉండాలి. మామూలుగా మనం నేర్చుకునే ఇంగ్లీష్ సరిపోదు. ఐఈఎల్టీఎస్ అనే ఆ స్థాయికి, ఆ పరీక్ష పాస్ అయ్యే స్థాయికి నైపుణ్యాలు ఇంగ్లీష్లో కూడా ఉండాలి. ఇటాలియన్ భాష నేర్చుకుంటే కూడా మంచిది. ఈ విధంగా స్కూల్లో, కాలేజీలో ఎవరైతే విదేశీ భాష నేర్చుకుంటారో వాళ్ళు ఉద్యోగం గురించి ఏ రకమైన బెంగ అవసరంలా. తల్లిదండ్రులను సుఖపెడతారు. మీ తల్లిదండ్రులని, మీ తాత అమ్మమ్మల్ని, మీ యొక్క ఇంట్లో ఉండే మీ వాళ్ళనందరినీ కూడా ఇతర దేశాలకు విమానాల్లో తిప్పే యోగ్యత వస్తుంది విదేశీ భాష అభ్యసిస్తే. కనుక మనము మన కోర్సు చదువుకుంటూ కాలము వృధా చేయకుండా ప్రత్యేకంగా ఈ విదేశీ భాషలపై దృష్టి పెట్టి మీ యొక్క తల్లిదండ్రులను వాళ్ళ వృద్ధాప్యంలో హాయిగా వాళ్ళని పోషించటానికి, మీ జీవితము సుఖమయం అవటానికి విదేశీ భాషలు ఎంతగానో దోహదపడతాయని విద్యావేత్తలు భావిస్తున్నారు.